రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అతి పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయము వరకు మా అందరికీ తోడై ఉన్నందుకు, మీ కృపా సహాయమును అనుగ్రహించినందుకు, శక్తితోనూ బలముతోనూ మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మా ప్రతి ఒక్క ప్రయాణంలో ఏ అపాయము జరగకుండా కాపాడారు, పనులను కూడా దీవించారు, ప్రయత్నాలలో మమ్మల్ని ప్రోత్సహించారు. ఎటువంటి సమస్యలు రాకుండా, బలహీనతలు మమ్మల్ని ఆవరించకుండా ఇంతవరకు కూడా మీ కృపా హస్తాల చాటున భద్రపరిచి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రిన సంఘముగా చేరి ప్రార్థించుకునే ధన్యత మాకును దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను అని యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం ద్వారా లేఖనాలు సెలవిస్తున్న రీతిగా అవునయ్యా, అసమాధానముతో, అశాంతితో, గొడవలతో, విభేదాలతో అనేక మంది చింతిస్తూ ఉన్నారు. ఈ రాత్రి సమయం ముందు బాధపడుతూ ఉన్నారు అయ్యా. మీరు వాగ్దానం చేస్తున్న రీతిగా వారికి అన్ని దిక్కులను కూడా విశ్రాంతి కలగజేస్తానంటున్నారు. ఇక నుంచి ఏ గొడవలు ఉండవు అని, ఇక నుంచి ఎటువంటి ఇబ్బందులు రావు అని, ఎవరితో మనస్పర్ధలు ఉండవు అని, ప్రశాంతముగా జీవించొచ్చని మీ యొక్క అద్భుతమైన మాటను ఈ రాత్రి యందు మీరు ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి అయా మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి యందునైనా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాము అయా. మీ సహాయము వారికి దయచేయండి, మీ కంచె వారికి దయచేయండి, మీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. దేని నిమిత్తమైతే బిడ్డలు ప్రార్థనలో ఉన్నారో ఆ కార్యము వారి జీవితంలో సఫలపడులాగున, నెరవేర్చబడులాగున కృప చూపించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు అయా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. దురాత్మ క్రియలను, అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి. ఐసీలలో, హాస్పిటల్స్లో బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరచండి తండ్రి. అదే విధముగా గర్భఫలం లేని వారిని బట్టి అడుగుతున్నాము అయా, మూసుకుపోయి ఉన్న గర్భమును తెరవమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. గర్భముతో ఉన్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. తల్లికి నీ బిడ్డకును క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఆత్మహత్యల ఆలోచనలను తొలగించండి. ఈ లోకములో, ఈ జీవిత యాత్రలో మీ యొక్క సహాయము చేత ఆశ కలిగి జీవించే కృప చూపించండి తండ్రి. అదే విధముగా ఈ రాత్రి యందు అప్పులు కలిగి ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ప్రతి అప్పును కొట్టివేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. బిడ్డలు తలగానే గాని తోకగా ఉండరు అనే వాగ్దానాన్ని స్థిరపరచండి నాయన. అయా, మంచి శాలరీ రావడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఉండడానికి, పరిచర్య విస్తరించబడుటకు కూడా కృప చూపించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి నాయన. వివాహాల విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయము బిడ్డలకు మీరే దయచేయండి తండ్రి. అదే రీతిన లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్లికేషన్స్ పెట్టారు. అన్ని కూడా వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా నాయన, సమాధానం లేని కుటుంబాలను ఈ రాత్రి యందు మీరు దర్శించి వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అయ్యా. గొడవలను తీసివేయండి అయా. భార్యకు భర్తకు మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఉన్న ఆస్తిపరమైన విభేదాలైనా, ఇంకా ఎటువంటి గొడవలైనా అన్నిటినీ కూడా తీసివేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తూ ఉన్నారు. బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. వీసా విషయంలోను, పాస్పోర్ట్స్ విషయంలోను, కావలసిన పత్రాల విషయంలోను సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఈ రాత్రంతను బిడ్డలకు రక్షణను దయచేయండి, క్షేమమును అనుగ్రహించండి తండ్రి. అదే విధముగా
కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుబడి ఉన్నారో ఆ కేసులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆయా ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, బోర్డర్స్ లో ఉన్న సైనికులకు అయా మీరే తోడై ఉండి కాచి కాపాడి భద్రపరచమని, మారు మనసు లేని ప్రతి బిడ్డ నిమిత్తం అడుగుతుండగా నాయన అయా వారందరికీ మారు మనసు దయచేయండి. వారికి కలిగిన చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, పాపపు బంధకాలన్నిటినీ కూడా తెంచి వేసుకొని విడిచిపెట్టి అయా మీలో ఎదిగే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా మేమందరము కూడా ఈ రాత్రి సమయం మందు మీ కృప చొప్పున సేద తెరబోతూ ఉండగా సుఖవంతమైన నిద్రతో, కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచండి తండ్రి. అయా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఈ రాత్రి అందు ఏ బిడ్డ కూడా ఇబ్బందులు పడకుండా సహాయము దయచేయండి. మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను, మా కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని ఆరాధించే, ఘనపరిచే కృప దయచేయమని జీవం కలిగిన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.